ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని నామమున ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ మందిరాలలో చేరి వాక్య పరిచర్య కొరకాయ కూడి రావడానికి మాకు అనుగ్రహించిన ఈ ధన్యకర సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదైన దేవుడవు, జీవము గలవాడవు, పరిశుద్ధుడవు, మహాదేవుడవు, అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకార్యములు, మహా ఆశ్చర్యకార్యములు జరిగించగలిగిన దేవుడిగా ఉన్నందుకై స్తోత్రాలు. ఆకాశము, భూమి, సముద్రము అందరి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తమైనటువంటి దేవుడు, ఉన్నవాడను అనువాడనని, దేవా మొదటివాడను కడపటివాడను అని, అద్వితీయ దేవుడునని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవై నేడు నాకు దేవుడుగా, నా జీవితంలో ఉన్నవాడవుగా, నన్ను నడిపించువాడవుగా ఉన్నందుకై మీకే స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి ఆ యేసుక్రీస్తు వారిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా పాపశాప శిక్షను తొలగించి విమోచించి మీ సొత్తుగా చేసుకున్న రీతి కొరకై స్తోత్రాలు. రక్షించిన దినాన్ని బట్టి స్తోత్రాలు. రక్షించిన ఆది నుండి దిన కాపాడుతూ, భద్రపరుస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, నడిపిస్తూ వచ్చినందుకు వందనాలు. ఈ భూమి మీద మమ్మల్ని రక్షించడమే కాక రక్షించబడిన మేము మీ మాదిరిలోనికి, మీ రూపంలోనికి రాబడాలని కోరి సంఘమిచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి, సేవకులనిచ్చి, వాక్యం ఇచ్చి, ఈ విధంగా ఆయా సంఘ కార్యక్రమాలనిచ్చి ప్రభువా వాటి ద్వారా మమ్మల్ని భద్రపరుస్తూ, బలపరుస్తూ, మీ వాక్యంలో మమ్మల్ని పోషిస్తూ, నడిపిస్తున్న ప్రేమ కొరకై మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము మీ సన్నిధికి కూడి రాగలేని ప్రియులను బట్టి వందనాలు. వచ్చిన అందరినీ పేరు పేరును దీవించి ఆశ్రయించి దగ్గర నుండి దూరం ఎవరైతే వింటున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడి మీ వాక్యమును వారికి అనుగ్రహింప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్నవాడు బలహీన నిమిత్తం మాత్రం అద్దుబాటులు కలిగిన వాడు బలపరిచి మీ సిలువ చాటున మరుగుపరిచి మీ మాటలు తేటగా, సూటిగా, స్పష్టంగా బయలుదేరి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ మాటలు వెళ్ళటోడితోటనే వెలుగు కలుగుతుందని, ప్రభువా తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుందని సెలవిచ్చిన మాట కొరకు వందనాలు. మా అంతరంగంలో, మా యొక్క హృదయాలలో ప్రభువా చీకటిని తొలగించి వెలుగు కలిగించి అజ్ఞానము నుండి విడిపించి జ్ఞానము కలిగిన వారముగా ఈ భూమి మీద మీ కొరకు జీవించడానికి మీరు సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సమయం ఆశీర్వాదకరంగా చేయండి. ఎవరికి ఏ మాటలు అవసరం మాటలు దయచేయండి. సరైన సమయంలో సరైన వ్యక్తుల దగ్గరకు మాటలు చేరవేసి తద్వారా వారికి మాటలు ప్రభావ ఉపయోగకరమైనవిగా, ఆశీర్వాదకరమైనవిగా, ప్రోత్సాహకరమైన, పురికొల్పుకరమైనవిగా వారికి మీరే మీ మాటలను మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ సమయం దీవెనకరంగా చేయమని పాడే పాటల్లో వాక్యంలో మీ సన్నిధి మాకు అనుగ్రహించమని కోరుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీరే మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించమని మనం మేము తగ్గించుకుంటూ మళ్ళీ ఇచ్చేస్తూ సౌండ్ సిస్టమ్ అంతటిని మీ స్వాధీనం ఉంచుకోండి. కరెంటు మీ స్వాధీనం ఉంచుకోండి. చేరువచ్చిన వారిని మీ స్వాధీనం ఉంచుకొని, నిలబడుతూ మీ దాసును కూడా మీ స్వాధీనం ఉంచుకొని మీ కార్యంలో మీరు నమ్మకంగా జరిగించమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 351, కొత్త పుస్తకములో నుండి పాత పుస్తకములో 306వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 351, కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 306వ పాటని పాడుకుందాం. सर्वाधिकारी क्रिस्ते अल्फा ओमेगा आदि अंतमु क्रिस्ते युगायुगमुलु क्रिस्ते क्रिस्ते सर्वाधिकारी మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే తగ్గించుకొని నా వాడై తన ప్రేమ నిన్ను చూపే
తన ప్రేమనెంతో చూపే క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే నేడే రక్షణ దినము అంగీకరించు విపుడే నేడే రక్షణ దినము అంగీకరించు విపుడే క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ తోడా ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ తోడా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి వారి వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడెను వారి వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడెను వారే ప్రభురాకాయందు సంతోషించేదరు మిగులా వారే ప్రభురాకాయందు సంతోషించేదరు మిగులా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధల్ ప్రభు సేవలోని శ్రమలు
కఠిన దుఃఖ బాధల్ బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలో ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలో పాడుచు ప్రభుని మహిమా పరతూరు హల్లెలూయా పాడుచు ప్రభుని మహిమా పరతూరు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి దేవుని వాక్యమును మన జీవితాలకు అన్వయపరుచుకుని దేవుని వాక్య ప్రకారముగా ఈ లోకంలో జీవించినట్లు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. దేవుని వాక్యములో నుండి ఒక మాటను చదువుతాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. 1 Kings chapter 18. మొదటి రాజులు 18వ అధ్యాయము. మొదటి రాజులు 18వ అధ్యాయము 17-18 వచనాలు. 17-18 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 17-18 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 17-18 వచనాలను మనం కలిసి చదువుకుంటాం. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. నా వెనక చెప్పండి, నేను చెప్పిన మాటను మాత్రమే పలకండి. ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావా. తరువాత, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. చదవండి భాగాన్ని ప్రభు మన కొరకే దీవించునుగాక. దేవుని వాక్యంలో మనం చదివాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయములో 17-18 వచనాలను మనం చదువుతూ వచ్చినాం. అదేవిధంగా గత వారములో మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం. ఈ యొక్క ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు కలిగిన వాడు అని ఓబద్యాన్ని గురించి ధ్యానించినాము. ఆ తదుపరి భయభక్తులనే మాటను గురించి కూడా దేవుని వాక్యములో ధ్యానించడానికి ప్రభు సహాయపడుతూ వచ్చినాడు.
కాబట్టి భయభక్తులు అంటే ఏమిటి, భయభక్తులు వలన లాభం ఏంటి, భయభక్తుల వల్ల దేవునికి కలిగేటువంటి మరి దేవుడు ఏ దృక్పథాన్ని కలిగి ఉంటాడు భయభక్తులు కలిగి ఉంటే మన విషయంలో అనే విషయాలని గత వారంలో మనం ధ్యానించడానికి ప్రోత్సాహపడుతూ వచ్చినాడు. ఈ ఏలియా ఓబద్యాలు కలుసుకున్న తర్వాత ఏలియాను ఓబద్యా అంటాడు, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడిగినప్పుడు అవును నేనే అని చెప్పి అప్పుడు ఏలియా ప్రవక్త చెప్పాడు, నీ వెళ్ళి ఆహాబుకు చెప్పు ఏలియా ఇక్కడ ఉన్నాడని. దానికి ఓబద్యా జవాబిచ్చినాడు. ఏమని అంటే ఓబద్యా ఏమైతే గ్రహించినాడో ఏలియాను గురించి అదే మాటలు తాను చెప్పాడు. ఏమని చెప్పాడు అనగా, మరి నేను దేవునియందు బాల్యం నుండే భయభక్తులు గలవాడనై నేను యెజెబెలు ప్రవక్తలందరినీ దేవుని ప్రవక్తలను చంపుతుండగా యెహోవా ప్రవక్తలను చంపుతుండగా గుహకు 50 మంది చొప్పున 100 మందిని నేను పోషించిన వాడన్నది నీకు తెలియదా? కాబట్టి నేను దేవునియందు భయభక్తులు గలవాడిని. ఇప్పుడు నీవు సెలవిస్తున్నావు, నీవు వెళ్ళి ఏలియా ఇక్కడ ఉన్నాడు అని ఆహాబుకు చెప్పమంటున్నావు. సరే నేను వెళ్ళి ఆహాబుకు చెప్తాను. చెప్పినప్పుడు ఆహాబు వచ్చి ఇక్కడ మీరు లేకపోవటం చూస్తే అనగా యెహోవా ఆత్మ నిన్ను కొంచిపోయి ఎక్కడికో తీసుకువెళ్ళిపోతే అప్పుడు అతడు నన్ను చంపుతాడు, అతను నా మీద కోపం పెట్టుకుంటాడు, నన్ను చంపుతాడు కదా. కాబట్టి ఎందుకు నన్ను అతనికి చూస్తున్నావు, నేనేం పాపం చేశాను అని ఇలా మాట్లాడుతుంటే అప్పుడు ఏలియా ప్రవక్త అన్నాడు, ఏమన్నాడు తెలుసా? యెహోవా జీవముతోడు ఈ దినాన్ని నేను ఆహాబును దర్శిస్తున్నాను అని. యెహోవా జీవముతోడు నేనెవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు ఈ దినాన నేను ఆహాబుని దర్శించున్నానని అన్నప్పుడు ఓబద్యా ఏలియా మాటను నమ్మి, ఏలియా మాట మీద విశ్వాసము గలవాడై, నమ్మిక గలవాడై, ఏలియా మాట మీద స్థిరమైనటువంటి తీర్మానము నమ్మకము కలిగిన వాడై వెళ్ళి ఆ యొక్క ఆహాబుకు చెప్పాడు, ఏలియా ప్రవక్త పలానా చోటున్నాడు అని. అప్పుడు ఓబద్యా ఆహాబులు ఇద్దరు వచ్చి ఏలియా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఆహాబు ఓబద్యాన్ని కలుసుకున్నాడు, ఆహాబు ఏలియాను కలుసుకున్నాడు. అదే మాట 16వ వచనంలో మనం చదువుతాం. 16వ వచనం, అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియచేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరెను. ఏలియాను కలుసుకోవడానికి ఆహాబు బయలుదేరి వచ్చినాడు. దేవుడైన యెహోవా సారెపతులోని విధవరాలి ఇంట ఆయన సెలవిచ్చిన మాట, దేవుడు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును ఏం చేయము, దర్శించము, ఆహాబును దర్శించు అని దేవుడు సెలవిచ్చినాడు ఏలియాకు. ఏలియా ప్రవక్త బయలుదేరాడు ఆహాబును దర్శించడానికి. ఓబద్యా వెళ్ళి ఏలియాను గురించిన సమాచారం ఇచ్చినప్పుడు, వర్తమానము తెలియజేసినప్పుడు ఆహాబు బయలుదేరాడు ఏలియాను దర్శించడానికి. ఆహాబు బయలుదేరి వచ్చి ఏలియాను దర్శించినాడు, ఏలియాని కలుసుకున్నాడు. కలుసుకుని ఫస్ట్ ప్రశ్న, ఒకటే ఒక ప్రశ్న వేశాడు ఆహాబు. ఏంటా ప్రశ్న? ఏమిటా ప్రశ్న? ఈరోజు మన ప్రశ్న అదే, ఈరోజు మన ధ్యానం అదే. ఏంటా ప్రశ్న? మొట్టమొదటిగా ఆహాబు ఏలియాను చూడగానే, ఏలియా ప్రవక్తను చూడగానే 3.5 సంవత్సరాల తరువాత ఏలియా ప్రవక్తను చూడగానే ఆహాబు సంధించిన మొదటి ప్రశ్న, ఒకవేళ సంధించిన ప్రశ్న అనుకోవచ్చు, దూషించిన దూషణ అనుకోవచ్చు. ఏంటా దూషణ, ఏంటా ప్రశ్న అంటే, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కాదా అన్నాడు. ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టేవాడు నీవే కాదా అంటే దానికి అంటాడు ఏలియా ప్రవక్త, నేను కాదు అన్నాడు. మరెవరు? వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఏలియా ప్రవక్తను ఎదుర్కోవాలని ఎప్పటి నుండో వేచి ఉన్న ఆహాబు ఇప్పుడు ఏలియా ప్రవక్త ఎదురుగానే ఉన్నాడు. ఎదురుగా ఉండగానే ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కాదా అంటే ఆయన అన్నాడు, నేను కాదు అన్నాడు. మరి ఎవరు ఇశ్రాయేల్ని శ్రమ పెట్టింది ఎవరు అంటే, ఈరోజు మన ధ్యానము శ్రమ ఎందుకు వస్తుంది, శ్రమకు కారణమేమిటి, శ్రమలు రావటానికి కారణమేంటి, ఒక వ్యక్తి శ్రమలు పొంది ఆ వ్యక్తి ఇతరులను కూడా శ్రమ పెట్టడానికి కారణమేమిటి అనే విషయాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రమ పెట్టడానికి కారణం ఏంటి? నీవే కాదా ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టింది? భూమి మీద వర్షం పడకుండా చేసింది నువ్వే కదా?
ఇశ్రాయేలు వారికి కరువును తీసుకొచ్చింది నువ్వే కదా అంటే దానికి ఏలియా ప్రవక్త దగ్గర జవాబు ఏమిటి అంటే ఆయన అన్నాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా బయల దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ నీవు నీ తండ్రి ఇంటి వారినే ఇశ్రాయేలీలను శ్రమ పెట్టడానికి ఎవరైతిరి? కారకులైతిరి. అదే మాటను 18వ వచనంలో మనం చదువుతాం. 18వ వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో, అతడు నేను కాను యెహోవా ఆజ్ఞలను గైకొనక బయల దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. నీవును నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు వారిని శ్రమ పెడుతున్నారు. నీవు శ్రమ పెడుతున్నావు. ఇశ్రాయేలు వారిని నీవు శ్రమ పెడుతున్నావు. నీ తండ్రి ఇంటి వారు శ్రమ పెడుతున్నారు. ఎందుకట్లా శ్రమ పెడుతున్నారు అంటే దేవుని ఆజ్ఞలు మీరు గైకొనట్లేదు. అంతేకాదు బయలు దేవతను మీరు అనుసరిస్తున్నారు, యెహోవాను విసర్జించినారు. అందుకే ఈ శ్రమ మీ జీవితంలో. మీరు శ్రమలో పడేది కాక ఇశ్రాయేలు ప్రజలను కూడా ఏం చేయగలుగుతున్నారు? శ్రమల పాలు చేస్తున్నారు, శ్రమ పెట్టడానికి కారకులైనారు అని చెప్పగలిగినాడు. అంటే ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ విషయము అంటే ఆహాబు యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటే ఆదిలో ఆదాము అవ్వల యొక్క నైజమే ఆహాబులో కూడా ఉంది. ఏంటి ఆ నైజము అంటే ఆదాము అవ్వల్లో ఉన్నటువంటి ఆ యొక్క గుణము ఏమిటి అనగా నేరమును తాము చేసి వారు నేరము చేసి ఆ నేరమును ఇతరుల మీద నెట్టటము మోపటము అది ఆదాము అవ్వల నుండి వచ్చిన స్వభావం. నేరం చేసింది వాళ్ళు, తప్పు చేసింది వాళ్ళు, పొరపాటు చేసింది వాళ్ళు, శ్రమకు కారణం వాళ్ళు. కానీ ఇతరుల మీదకు నేరం తీసుకురావడం. ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదామా ఆ చెట్ల చాటుకి వెళ్ళి దాక్కోమని చెప్పింది ఎవరు? ఆ తినవద్దన్న పండు తినమని చెప్పింది ఎవరు? ఎందుకు తిన్నారు? ఎందుకు చెట్ల చాటుకి వెళ్ళారు అని ప్రభు ప్రశ్నిస్తే నీవు చేసిన ఈ అవ్వ ఏంటి సంగతి అంటే నువ్వు చేసిన సర్పము. ఆదాము చెప్పాల్సింది, ప్రభువా నిజమే తినొద్దు అని చెప్పావు, తినొద్దని చెప్పావు, కానీ తినకూడదు, తినేశాను. ఆమె తెచ్చిస్తే మాత్రం మరి నీ ఆగ్రహింపేమైంది? నేను తినేశాను. ఏంటవ్వా అంటే చెప్పింది రమ్యంగా ఉంది, కంటికి కనబడుతుంది, బాగుందని తినేశా అని ఆమె కూడా చెప్తే బాగుండు. నెట్టుకోవడం అంటే నెపములు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు రుద్దుకోవడం, ఒకరి నేరము ఇంకొకరి మీదకి వేయటం. నేరం చేసింది వాళ్ళే, కానీ వాస్తవంగా శ్రమ లేకుండా, శ్రమ వచ్చినా శ్రమ పోగొట్టుకోవడానికి, శ్రమ వచ్చినా కష్టం వచ్చినా తెగులు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎవరెవరి మీదో నేరాలు మోపకుండా నెహెమ్యా అన్నాడు, నేను నా తండ్రి ఇంటి వారే పాపము చేశాము అన్నాడు. దావీదన్నాడు, ఈ అమాయకమైన గొర్రెల వంటి వీరేం చేశారు? నేను నా తండ్రి ఇంటి వారే కదా పాపం చేశాము అని ఆ మనుషుడు అన్నాడు. అలా అంటే అది వారి యొక్క జీవితంలో ఉండేటువంటి ఆత్మీయమైన గ్రహింపు, పరిణితి. కానీ ఆహాబు యొక్క జీవితంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆదాము అవ్వల్లో వసించిన పాపము సైతము ఆహాబు కూడా కలిగిన వాడై, ఆహాబులో కూడా అదే నేపములు నేరములు కలిగిన వాడై, అలాగూ తాను చేసింది బయలుదేవతను అనుసరించుట, తాను చేసింది దేవుని ఆజ్ఞలను విస్మరించుట, తాను చేసింది దేవుని మందిరం, దేవుని యొక్క బలిపీఠం పడదోయబడి ఉన్న దాన్ని పట్టించుకోపోవటం, ఆ రాజు చేసినటువంటి నేరము పొరపాటు అయితే అది తీసుకొచ్చి ఏలియా ప్రవక్త మీదకి మోపుతున్నాడు. నీవు కాదా ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టింది అని. కానీ దేవుడు అంటాడు, ఆహాబు అంటాడు, ఏలియా ప్రవక్త అంటాడు, నేను కాదు నీవును నీ తండ్రి ఇంటి వారును అంటాడు. అంటే ఈరోజు మన ధ్యానం ఏంటంటే వాక్యపు వెలుగులో అసలు ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు రావడానికి కారణం ఎవరు? కారకులు ఎవరు? ఏలియా మాట కరెక్టా? ఆహాబు మాట కరెక్టా? ఆహాబు వేసిన నింద కరెక్టా? లేకపోతే ఏలియా ఇచ్చిన జవాబు కరెక్టా? ఏది ఖచ్చితమైనది, ఏది వాస్తవమైనది, వాక్య వెలుగులో ఏది అనేది ఈ దినము మనము దేవుని వాక్యములో ధ్యానించవలసిన వారమైంటున్నాం. వాస్తవంగా శ్రమలకు కారణమేంటి? ఎవరు శ్రమలు ఇస్తారు? ఎట్లా వస్తాయి శ్రమలు రావడానికి కారణం ఏమిటి? బైబిల్లో మనం చెప్పుకుంటా పోతే చాలా శ్రమలు బైబిల్లో దేని వలన వస్తాయో, మనము శ్రమలు కొని తెచ్చుకోవడానికి, శ్రమల పాలవడానికి, కష్టాలు పాలవడానికి, ఇబ్బందులు పాలవడానికి, ఆయన రకాలైనటువంటి అనారోగ్యాలు పాలవడానికి కారణం ఎవరంట? ఏంటి కారణమంట అనే విషయాన్ని దేవుని వాక్యములో సుస్పష్టముగా మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, కారణం ఎవరు?
ఏంటి కారణం? 5 కారణాలు ఈరోజు దేవుని వాక్య వెలుగులో మనం చూస్తాం. శ్రమలు రావటానికి కారణం, శ్రమలు కలగటానికి 5 కారణాలు. అందులో మొదటి 4 కారణాలు మనము చేసుకునే స్వయం కృతాపరాధమే. మనము చేసే పాపము, పొరపాట్లే శ్రమల పాలు చేయడానికి, మనము శ్రమల పాలు అవ్వడానికి, మనతో ఉన్నవారు కూడా శ్రమల పాలు అవ్వడానికి కారణమవుతున్నాయి. 5వ కారణం ఉంది. ఈ కారణము మేలు కొరకే శ్రమలు. 5వ కారణాన్ని కూడా మనం ధ్యానం చేస్తాం. మేలు కొరకు శ్రమలు అనే మాటని 5 కారణాలను వాక్య వెలుగులో ఈరోజు మనము ధ్యానించవలసిన వారమంటున్నాం. దయతో మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మీరు అనుసరించినప్పుడు దేవుని వాక్యంలో ఉన్న విషయాలు మీకు బహు స్పష్టముగా మీ గ్రహింపుకు తేబడతాయి. కాబట్టి గమనికతో మీరు దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉండవలసిందిగా మనం చేస్తుంటున్నాం. దేవుని వాక్యంలో నుండి మాట మనం చదువుకున్నాం. శ్రమలకు కారణం ఎవరు? ఒక మాటని బైబిల్లో నుండి స్పష్టంగా చదువుతాం. రండి, దేవుని వాక్యములో నుండి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనం. 1 Kings chapter 8 verse 35. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుంటా. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగు శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములు విడిచి స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా. కాబట్టి ఇక్కడ చదువుతాం, నీకు విరోధముగా పాపము చేసినందున నీవు వారిని ఇలాగు శ్రమ పెట్టుట వలన. ఏలాగు శ్రమ పెట్టుట? ఆకాశము మూయబడింది, వర్షము కురిపించబడట్లేదు. ఎవరైతే పాపం చేస్తారో పాపమును బట్టి వారి యొక్క దేశము మీద ఆకాశము ఇత్తడి వలె, భూమి ఇనుము వలె చేయబడుతుంది. ఆకాశమును దేవుడు మూసివేస్తాడు, భూమి పంటలనివ్వదు. పాపమును బట్టియే. కాబట్టి ఈ శ్రమలు కారణమెవరు? పాపము చేయుటను బట్టి. ఎవరు పాపం చేశారు? ఆహాబు ఇంటి వారు కాదా? ఆహాబు యొక్క తండ్రి ఇంటి వారు కాదా? పాపమును బట్టే వర్షం ఇవ్వలేదు దేవుడు, భూమి పంటలు ఇవ్వలేదు, వర్షము లేకుండా ఉంది. పాపమును బట్టి. ఏంటి పాపం? వారు కోరిన ప్రతి విగ్రహములతో వారు వ్యభిచరించినారు. వారు విగ్రహారాధనతో వారు భయంకరంగా పాపము కలిగిన వారై, అంతేకాదు దేవుని ప్రజలను కూడా విగ్రహాల వైపుకు త్రిప్పివేయగలిగినాడు ఆహాబు. అందుకే దేవుని కోపము వారికి శ్రమకు కారణమైంది. పాపం వలన ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. పాపం వలన శ్రమ వస్తుంది. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, పాపం వలన శ్రమ. ఇట్లా 3వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును, తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. వారికి వారే ఏం చేసుకున్నారు? పాపము చేసుకున్నారు, అందుకే వారికి శ్రమ. వారి పాపమును మరుగు చేయక తమకు తామే కీడు చేసుకుంటున్నారు. మరుగు చేసుకొనక పాపాన్ని వెల్లడి చేస్తున్నారు. భయంకరంగా విగ్రహాలను పూజిస్తున్నారు. దేవుడి ఆజ్ఞలు మర్చిపోయారు. ఇశ్రాయేలుకు రాజై ఉన్నప్పటికీ దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా అతను నియమించిన అతడు దేవుని యొక్క ఆజ్ఞలను మీరి దేవుని అనుసరించకుండా తన జీవితంలో నష్టపోయి పాపమునకు కారణమైనాడు. 11వ వచనం కూడా మనం చదువుతాం. 11వ వచనం. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును, నా ప్రజల విషయమై నేనేమందును. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలాన్ని వారు ఏం చేస్తారు? అనుభవిస్తారు. దుష్టులకు శ్రమ కలుగుతుంది. అందుకే దేవుని వాక్యంలో మనం చదివాం, వారు పాపము కలిగిన వారు, వారి పాపములను బట్టి వారికి శ్రమ కలిగింది, దుష్టత్వమును బట్టి వారికి శ్రమ కలిగింది. అంతేకాదు యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుతాం. 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఎవరికి శ్రమ?
పాపములు చేయవారికి. ఎట్లా పాపము? ఆలోచనలు యెహోవాకు కనపడకుండా. ఆలోచనలంట ఎవరు కనపడకుండా? యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేసుకునే వారికి ఏంటంట? శ్రమ. లోపల ఆలోచనలు పెట్టుకుంటారు. ఆలోచన పెట్టుకొని లోపల యెహోవాకు తెలియదు మా ఆలోచనలు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలియను, మాట నాలుకకు రాక మునిపే ఆయనకు తెలియను. కాబట్టి మీరు అడుగుడువేవో మీరు అడగక మునిపే ఆయనకు తెలియను. కాబట్టి అన్నీ ఎరిగినవాడు. నా తలంపులు ఎరుగు, నా క్రియలు ఎరుగు, నా ఆలోచన, నా సమస్తం ఎరుగు. ఆయన సమస్తమును ఎరిగినవాడు. అందుకే మనం చదివాము 29వ అధ్యాయం 15వ వచనములో వ్రాయబడింది ఏమని? తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. లోపల పెట్టుకుంటే ఆలోచనలు ఎవరికి తెలియదు? ప్రభు వారి ఆలోచనలు ఎరిగి, వారి హృదయాలోచనలు ఎరిగి ఒక మాట అన్నాడు, మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, లేచి నీ పెట్టుకుని నడిచి వెళ్ళుమని చెప్పుడు ధర్మమా, సులభమా, నీ పాపములు క్షమించబడి ఉన్నని చెప్పుడు సులభమా అని వాళ్ళ ఆలోచన ఎరిగి, వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచన ఎరిగి ప్రభు మాట్లాడుతూ వచ్చారు. అందరి ఆలోచనలు ఎరిగిన వాడు మన ప్రభు. కాబట్టి మమ్మల్ని ఎవరు చూస్తారు, మా ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి అనుకునే వాళ్లకు శ్రమంట. శ్రమ ఎందుకు అంటే వారు తమ క్రియలు దేవునికి కనపడకుండా చేయాలని అనుకుంటారంట. ఆ వాడని చదవండి, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియని అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి. మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మా క్రియలు ఎవరికి తెలియదు అని చీకట్లో క్రియలు చేసే వాళ్ళకంట ఏమంట? శ్రమ. అందుకే పాపం వలన నీకు, నీ దేహానికి, నీ కుటుంబానికి, నీ సమాజానికి ఏం తీసుకొస్తున్నావు తెలుసా? శ్రమ తీసుకొస్తున్నావు, శ్రమ తీసుకొస్తున్నావు. అందుకే ఎవరికి శ్రమ, ఎవరికి జగడములు, ఎవరికి దుఃఖము, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికో తెలుసా? ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ఇవే కదా వారికి శ్రమ కలిగించే కారణాలు. ఎవరికి శ్రమ, ఎవరికి జగడములు, ఎవరికి దుఃఖము, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి? ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ద్రాక్షారసముతో అంటే త్రాగుబోతులు, పాపము, త్రాగుడు, ఇది కూడా శ్రమకే కారణం. అందుకే యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీని అస్సయ కిరీటమునకు శ్రమ, వాడిపోచున్న పుష్పం వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీద ఉన్న కిరీటమునకు శ్రమ. శ్రమ శ్రమ శ్రమ. ఎక్కువగా శ్రమ అనే మాట ఎక్కడ కనపడుతుందో తెలుసా? యెషయా గ్రంథంలో పెక్కు పర్యాయాలు మనం చూడగలం. దీన్ని శ్రమ అనే మాట. మెట్టుకు 28వ అధ్యాయం 1వ వచనంలో శ్రమ ఎవరికి? త్రాగుబోతులకు ఎఫ్రాయిమీలకు శ్రమ. 29వ అధ్యాయం 6-7కు శ్రమ. 29వ అధ్యాయం 1వ వచనం. 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవాకు ఇదే లోబడని పిల్లలకు శ్రమ. లోబడని పిల్లలకు ఏంటి? శ్రమ కలుగుతుంది. ఇలాగూ 31వ అధ్యాయము ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకపోతే, వారిని ఆశ్రయించకపోతే, ఎవరైతే ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించరో వాళ్ళకి శ్రమ. 31వ అధ్యాయం. ఇలా అధ్యాయాల వారీగా మనం గమనించుకుంటూ వెళ్తే ఎన్నో పర్యాయాలు శ్రమ 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 అనే మాటను మనం చూడగలిగే వారమై ఉంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యములో శ్రమ ఎవరికి? ఎట్లా శ్రమ? నీవు కాదా ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టింది? నేను కాదు అని ధైర్యంగా చెప్పాడు ఏలియా ప్రవక్త. మరి ఎవరు? ఆ జవాబు కూడా చెప్పాడు ఏలియా ప్రవక్త. నీవు, నీ ఇంటి, నీ తండ్రి ఇంటి వారే. ఎందుకు అని అడిగితే దానికి కూడా జవాబు చెప్పాడు. దేవుని ఆజ్ఞలు అనుసరించలేదు మీరు, బయలుదేవతను అనుసరించినారు మీరు, అందుకే ఇశ్రాయేలు వారికి శ్రమ కారణమైనారని ఏలియా ప్రవక్త బహు స్పష్టంగా తెలియజేసినాడు. వాక్యం ఏం చెప్తుంది? శ్రమకు కారణం ఏంటి? పాపము కాదా? 1 రాజులు 8వ అధ్యాయం 35వ వచనం ప్రకారం
పాపం వలన నీవు వారికి శిక్ష శ్రమ పెట్టావు, వారిని ఎట్లా శ్రమ పెట్టావు? ఆకాశమును మూసి భూమి పంటలు పండకుండా చేశావు. అవును, శ్రమకు కారణం అదే, పాపమే కారణం. ఇది నాన్న నీ జీవితంలో పాపం ఉంటే శ్రమలతో నలిగిపోతున్నావు. శ్రమలలో, నీ జీవితంలో కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో నలిగిపోతున్నావు. కారణము నీ పాపమే నిన్ను శ్రమల పాలు చేసింది. నీ పాపమే నిన్ను శిక్షకు పాత్రునిగా చేసింది. నీ పాపమే నిన్ను విడిపించలేని పరిస్థితుల్లో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, బాధలో, భయంలో నివసింపజేస్తుంది పాపము. అందుకే పాపం నుండి బయటికి రా. పాపం నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. మనుషులందరి కొరకాయ్ కల్వరి శిలువ మీదకి ఎక్కాడు. ఆయన నీ నా శిక్ష, నీ నా శ్రమ, బాధని తొలగించడానికి ఆయన నీ కొరకు శ్రమ పడుతూ వచ్చాడు. నీ శిక్ష ఆయన భరించినాడు. నీకు బదులుగా ఆయన శ్రమ పడుతూ వచ్చినాడు. నువ్వు పడాల్సిన శ్రమ ఆయన భరించినాడు. ఆయన శిక్షను అనుభవించినాడు. ఆయన రక్తమంతటి చిందించినాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన ఆయన తిరిగి లేచినాడు. ఆయన రక్తము నీ కొరకాయ పరిశుద్ధపరిచేదిగా, నేను శుద్ధీకరించేదిగా, ప్రోక్షణ రక్తముగా నీ కొరకే దేవుడు ఏర్పాటు చేసినాడు. ఎవరైతే యేసు ప్రభువా నీ రక్తముతో నా ప్రతి పాపమును కడిగని కోరుతారో వారి ప్రతి పాపము నుండి వారిని పవిత్రపరిచి, వారిని పరిశుద్ధులుగా చేసి పవిత్రులుగా చేసేవాడే ఉంటున్నాడు. ఈ గొప్ప ఆధిక్యత, పాపము నుండి విడుదల యేసుక్రీస్తు వారు ఉచితంగా నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభు దగ్గరికి రా, పాపమును విడుదల పొందు, శ్రమల నుండి విడుదల నీకు లభిస్తుంది. తిరిగి రెండవదిగా పాపమునకు, శ్రమలకు గల రెండవ కారణాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చదువుతాం. రండి, దేవుని వాక్యం నుండి 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం మొదటి వచనం, 30వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. లోబడని పిల్లలకు శ్రమ. ఎవరు? 1 పాపము, 2 లోబడకపోవుట. లోబడకపోతే శ్రమలకు కారణమవుతుంది. శ్రమలు రావడానికి కారణం ఏంటి? లోబడకపోవుటే కారణం. లోబడట్లేదా దేవునికి, దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోబడలేకపోతే నీ జీవితంలో శ్రమలకు కారణమవుతుంది. అందుకే లోబడని పిల్లలకు శ్రమ. బైబిల్లో రాయబడింది, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. కాబట్టి వారు పాపమునకు పాపాన్ని కూర్చుకుంటున్నారు. అందుకే యెషయా ప్రవక్త అధ్యాయాన్ని ఆరంభించడంలోనే శ్రమతో ప్రారంభించినాడు. యెషయా ప్రవక్త గ్రంథమును ఆరంభించుటే శ్రమతో ఆరంభించినాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, సర్ప సంతానమా, మీకు శ్రమ, మీకు శ్రమ. పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా. 1వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు ఏంటి? శ్రమ. శ్రమ అని చెప్తూ ఎందుకు శ్రమ అని వాళ్ళ గురించి చెప్పాడో తెలుసా? ఒక మాట అంటాడు 2వ వచనంలో, చక్కని మాట. యెహోవా ఆలకించున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని కానీ వారు నా మీద ఏం చేసి ఉన్నారు? తిరుగుబడి ఉన్నారు. లోబడలేదు, తిరుగుబాటు చేశారు. అందుకే యెషయా గ్రంథం ఆరంభ అధ్యాయములోనే, యెషయా గ్రంథం తెరవగానే, ప్రారంభంలోనే సృష్టికర్త యొక్క జన్మము, సృష్టికర్త యొక్క మరణాన్ని గురించి చెప్పబడిన యెషయా గ్రంథము యొక్క ఆరంభంలోనే మానవుని యొక్క స్థితి స్పష్టంగా రాయబడింది. పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, తర్వాత దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకేంటి శ్రమ? ఎందుకో తెలుసా? నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని కానీ వారు నా మీద ఏం చేశారు? ఇంకో మాట కూడా బాధగా చెప్పాడు. ఆ బాధను కనుక ఆయన చెప్పిన బాధ కలిగిన మాట ఏంటో తెలుసా? ఎద్దు తన కామందు నెరుగును, గాడిదకు సొంతవాని దొడ్డే తెలియను, తెలుసుకును. ఇశ్రాయేలుకు ఏమి లేదు? తెలివి లేదు. నా జనులు ఏం చేయరు? గ్రహించరు. లోబడని పిల్లలు వాళ్ళు. లోబడకపోవటం వల్ల శ్రమకు కారణమవుతుంది. లోబడకపోతే వచ్చే నష్టం అది.
ఎంత ఘోరమైనటువంటి నష్టం లోబడకపోతే. అందుకే ఈనాడు మన జీవితంలో లోబడుట అవసరం. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడు, దేవుని వాక్యమునకు లోబడు, దేవుని దాసునికి లోబడు, పెద్దలకు లోబడు, దేవుని యొక్క నియమాలకు ఆజ్ఞలకు లోబడి దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించవలసిన వారం అంటున్నాం. లోబడాలి. వీరు లోబడలేదు, లోబడక శ్రమను తెచ్చుకున్నారు. బైబిల్లో ఈ మనుషుని మనం చూస్తాం. ఎవరా మనుషుడు? సౌలు లోబడక, దేవుని మాటకు లోబడక అవిధేయత చూపి నష్టానికి కారకుడైనాడు. దేనికి కారకుడైనాడు? నష్టమునకు కారకుడైనాడు. సౌలు ఘోరముగా నష్టపోయినాడు. దేవుని యొక్క మాటకు లోబడలేదు, తాను లోబడక నష్టపోయినాడు. అందుకే శ్రమకు కారకుడిగా చేయబడినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలిగే వారం అంటున్నా. అందుకే యెషయా ప్రవక్త చెప్పినాడు, లోబడని పిల్లలకు ఏమని రాయబడింది? శ్రమ. ఎవరికి శ్రమ? లోబడని పిల్లలకు శ్రమ. దేవుని వాక్యంలో నుండి 28వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 15వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం. మొదటి సమూయేలు 28వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిదివని సౌలును అడుగా, సౌలు, నేను బహు శ్రమలోనున్నాను, ఫిలిష్తీయులు నా మీద యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా ఆయన్ను, స్వప్నముల ద్వారా ఆయన్ను నాకేమీ సెలవీయకై ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పటిగా నేను పిలిపించి తిననెను. కర్ణపిశాచము దగ్గరకు వెళ్ళినాడు సౌలు కర్ణపిశాచము దగ్గరికి వెళ్ళి కర్ణపిశాచముతో మాట్లాడుతున్నాడు. ఏమని? కర్ణపిశాచము చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళి, కర్ణపిశాచము చెప్పే ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడో తెలుసా? మరి నాకు నీవు విచారణ చేయి, చెప్పు. ఏమని విచారణ చేయి? నేను విచారణ చేస్తే దేవుడు నాకు ప్రత్యక్షం అవట్లా, ప్రవక్తల ద్వారా విచారణ చేసినా తెలవట్లేదు. నేను ఎక్కడ పడ్డాను? శ్రమలోనున్నాను. నేను బహు శ్రమలో ఉన్నాను. ఎందుకు శ్రమలో ఉన్నాడు? దేవుడు ఎడబాసినాడు. ఎందుకు ఎడబాసినాడు? అవిధేయత చూపిన కారణానా, దేవునికి అవిధేయత చూపిన కారణాన, లోబడకపోయిన కారణాన, దేవునికి విధేయత చూపకపోయిన కారణాన, పశ్చాత్తాపడకపోయిన కారణాన తన జీవితంలో శ్రమకు గురైపోయినాడు. తాను శ్రమపట్టమే కాదు, ఇశ్రాయేలీలు వారు శ్రమపట్టడానికి కూడా ఏమైనాడు? కారకుడైనాడు. అందుకే శ్రమ అనేది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి మనల్ని తీసుకువెళ్తుంది. ఈనాడు నీ జీవితంలో మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట మనం చదువుకున్నాం. 28వ అధ్యాయం 15వ వచనంలో ఏమని? నేను బహుశ్రమలో ఉన్నాను, దేవుడు నన్ను ఎడబాశాడు, ప్రవక్తల ద్వారా నైనను స్వప్నముల ద్వారా నైనను నాకేమీ సెలవేయట్లేదు. అవును, దేవుడు మౌనం అయిపోతే నీ జీవితంలో శ్రమే, నువ్వు శ్రమలో ఉన్నట్టే. దేవుడు జవాబు ఇవ్వకపోతే నువ్వు శ్రమలో ఉన్నట్టే. దేవుడిని ప్రార్థన ఆలకించకపోతే నువ్వు శ్రమలో ఉన్నట్టే. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి. అందుకే నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి లోబడు, దేవుని వాక్యమునకు లోబడు. ఎవరికి శ్రమ? లోబడని పిల్లలకు శ్రమ. ఆహాబు లోబడ్డాడా దేవునికి? దేవుని వాక్యానికి లోబడ్డాడా? ప్రవక్త చెప్పిన మాటకు లోబడ్డాడా? యెహోవా జీవము తోడు, రాగల సంవత్సరాల్లో మంచైన వర్షమైన పడదన్నప్పుడు ఆహాబు అనాల్సింది, అయ్యా ఎందుకంత కోపం, ఏం పొరపాటు చేశాం, నేను నా జనులు ఏం తప్పు చేశారు? అయితే ఒకవేళ ఏమైనా తప్పు చేసి ఉంటే చెప్పు, మేము దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటాం. మంచు పడకపోతే, వర్షం పడకపోతే దేశం పాడైపోదు, మనుషులు చనిపోరు, పశువులు చనిపోవు. కాబట్టి నీవేదో పొరపాటు చేస్తే చెప్పయ్యా అని ప్రాధేయపడాల్సింది. ఆనాడు అబ్రహాము భార్య అయిన శారాని అబీమెలెకు తీసుకెళ్ళిపోతే దేవుడు మాట్లాడాడు, జాగ్రత్త, ఆమె అతని భార్య, ఆమె జోలికి వెళ్ళొద్దు అని దేవుడు మాట్లాడితే అన్నాడు, ఇంత నీతిగల జనం మీదకి ఈ పాతకం రప్పిస్తావా అని. అతడు తప్పు తెలిసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. వెంటనే ఎవరిని పంపించాడు? శారాను పంపించేవేశాడు. ఆ రాజుకైనా గ్రహింపు ఉంది, కానీ ఈ రాజుకి ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలీయుడు, ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు యొక్క 10 ఆజ్ఞలు, దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఎరిగినటువంటి వాడు భార్య చెప్పిన మాటకు లోబడి, యెజబేలు చెప్పిన మాటకు లోబడి బయలు దేవతను తీసుకొచ్చి బలిపీఠం కట్టి ధ్వజస్తంభం కూడా నిలబెట్టినాడు, ఆషారా దేవి అని పేరు పెట్టి. ఇలాగూ చేసినటువంటి మనుషుడు దేవుని మాటకు లోబడలేదు. ఎవరి మాటకు లోబడ్డాడో తెలుసా? యెజబేలు మాటకు లోబడ్డాడు తప్ప దేవుని మాటకు ఆ మనుషుడు లోబడలేదు. అందుకే శ్రమకు కారణమైంది. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతాం, పాపం వలన
నీతో ఉన్న వారికి శ్రమ కలుగుతుంది. 2, లోబడకపోవటం వల్ల లోబడిన పిల్లలకు శ్రమ అని రాయబడింది. లోబడకపోయిన కారణాన నీతో ఉన్న వారికి శ్రమ కలగటానికి కారణమవుతుంది. 3వ కారణం, శ్రమ కలుగుటకు 3వ కారణం ఏమిటి? రండి చదువుతాం దేవుని వాక్యంలో నుండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము. యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. 31:1. యెషయా గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతుల బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎవరిని ఆశ్రయించు వారికి? యెహోవాను ఆశ్రయించకుండా నువ్వు ఎవరిని ఆశ్రయించినా, యెహోవా మీద నీ మనసు ఉంచుకోకుండా నువ్వు ఎవరి మీద మనసు నిలిపినా, దేవుని మీద నువ్వు ఆధారపడకుండా మరి ఎవరి మీద నువ్వు ఆధారపడినా నీ జీవితానికి ఏం కలుగుతుందో తెలుసా? శ్రమ కలుగుతుంది. ఇది వాస్తవం. దీనికి ఇంకా బలమైన ఆధారమైన రిఫరెన్స్ నేను మీకు చూపిస్తా. యెహోవాను అనుసరించకుండా వేరొకను అనుసరించు వానికి శ్రమలు ఏమవుతాయి? విస్తరిస్తాయి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. Psalm 16:4. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం. 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు ఏమవుతాయి? విస్తరిస్తాయి. శ్రమలు విస్తరిస్తాయి. ఎందుకు విస్తరిస్తాయి తెలుసా? వారు ఎవరిని విడిచిపెట్టారు? ప్రార్థనకు జవాబిచ్చే దేవుణ్ణి, కష్ట సమయంలో లక్ష్య పెట్టే దేవుణ్ణి, శ్రమను చూచి కలగజేసుకునే దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసి ప్రార్థన చేసినప్పుడు జవాబు ఇవ్వలేని, మొరపెట్టినప్పుడు ఆలకించలేని, అంతేకాదు మన శ్రమను బాధను చూడలేని విగ్రహములను వారు ఆశ్రయించినప్పుడు వారి శ్రమలుగాక మరి ఏమొస్తాయి వాళ్ళ జీవితాలకి? శ్రమను చూచి దేవుడు కాదా? ఇశ్రాయేలీల ఐగుప్తు దేశంలో శ్రమలు పడతా ఉంటే చూడలేదా? వారి మూలుగుని వినలేదా? వారితో వారి పితరులతో చేసిన ప్రమాణాన్ని అతడు జ్ఞాపకం చేసుకోలేదా? అందుకే ఆ దేవుడు మహామహిమ కలిగిన ఆ సింహాసనాన్ని వదిలి ఆ హోరేవు పర్వతం మీద ఆ పదలో ప్రత్యక్షం కాలేదా? నేను వారిని విడిపించి కనానుకు తీసుకువెళ్ళటానికి దిగి వచ్చి తిని అని చెప్పలేదా? అవును, దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రత్యక్షమయ్యే దేవుడు, నీకు సమీపంగా ఉండే దేవుడు. ఇలాంటి దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తే నీ జీవితంలో వచ్చేదేంటి? శ్రమలే. ఇప్పుడు ఆహాబు ఎవరిని విడిచిపెట్టాడు? జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టాడు. వర్షం ఇచ్చే దేవుణ్ణి వదిలిపెట్టాడు. వర్షం ఇచ్చేది నేను, వర్షానికి ఆజ్ఞాపించేది నేను, వర్షం ఆగు అని చెప్పేది నేను, వర్షాన్ని పంపేది నేను సమస్తమును చేసేది నేను. అలా అటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి జవాబు ఇవ్వలేని, ప్రార్థన ఆలకించలేని, కర్రకు, గడ్డికి, కొయ్యకాలుకు, రాతికి, రప్పకు మొక్కే ఆహాబు శ్రమల పాలుగాక మరే పాలు అవుతాడు? అతడయింది గాక ఇశ్రాయేలు ప్రజలను శ్రమల పాలు చేసింది అతడు గాక మరి ఇంకెవరు? అందుకే అన్నాడు, నేను కాదు మరెవరో తెలుసా? నీవు నీ తండ్రి ఇంటి వారే. ఎందుకు అంటే యెహోవాను ఏం చేశారు? అనుసరించడం మానివేశారు. యెహోవాను లక్ష్య పెట్టలేదు మీరు. అసలు యెహోవాను విసర్జించినారు మీరు. ఇతర దేవతలను అనుసరించినారు. అందుకే శ్రమలకు కారణమైంది. మొట్టమొదటి కారణం, శ్రమలకు కారణం ఏంటి? మొట్టమొదటి కారణము పాపము. రెండవ కారణము లోబడని పిల్లలకు శ్రమ. శ్రమకు మూడవ కారణం యెహోవాను అనుసరించక వేరొకరిని అనుసరిస్తే ఏమొస్తుంది? శ్రమలు వస్తాయి. అందుకే నువ్వెవరిని అనుసరిస్తున్నావు? జీవము గల దేవుణ్ణి అనుసరిస్తున్నావా? లేక ఇంకెవరినైనా అనుసరిస్తున్నావా? అధికారులను అనుసరిస్తున్నావా? దేన్ని అనుసరిస్తున్నావు? నువ్వు ఈ లోకంలో కొన్ని సిద్ధాంతాలను అనుసరిస్తున్నావా? చాలా సిద్ధాంతాలు ఉన్నాయి భూమి మీద. ఆ సిద్ధాంతాలు కూడా నీ జీవితానికి నష్టమే. బైబిల్లో ఒక మాట నేను మీకు చూపిస్తా. ఎలాంటి సిద్ధాంతాలు మానవుడు కలిగి ఉన్నాడు తెలుసా? అన్ని శ్రమలు పడే సిద్ధాంతాలే, శ్రమలు వచ్చే సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలు కొన్ని నేను మీకు చూపిస్తానండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతా.
స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములు నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకుని మీకు శ్రమ. ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలమును చేర్చుకునేటువంటి మీకు శ్రమ. తర్వాత 11వ వచనం. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయవారికి ఏమిటి? శ్రమ. మద్యము త్రాగుట, దేవుణ్ణి విడిచిపెట్టుట, వారికి ఇష్టమైన వాటిని అనుసరించుట, అది వారి జీవితంలో ఏం కలిగిస్తుందో తెలుసా? శ్రమకే కారణమవుతుంది. శ్రమ. తర్వాత 20వ వచనం 18వ వచనం చదువుతున్నాం. 18వ వచనం. భక్తిహీనతను త్రాళ్లతో దోషమును లాగుకుని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాగుకుని వారికి శ్రమ. వారు ఇట్లా అనుకొనుచున్నారు. ఏమనుకున్నారు తెలుసా? వాళ్ళు ఎలా అనుకుంటున్నారో తెలుసా? 19వ వచనం. ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యము చూచున్నట్లు ఆయనను దాన్ని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటిని ఎంచుకున్న వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. తర్వాత 21వ వచనం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకున్న వారికి శ్రమ. ద్రాక్షారసం త్రాగుట్లో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యము కలుపుకుంట్లో తెగుగల వారికిని శ్రమ. వీళ్ళందరికీ ఏమంట? శ్రమ. శ్రమ. కీడు ఏమనుకుంటారంట? మేలనుకుంటారంట. చేదు ఏమనుకుంటారంట? తీపి అనుకుంటారంట. ఇంకా చీకటి ఏమనుకుంటారంట? వెలుగు అనుకుంటారంట. తమ దృష్టికి తామే ఎవరనుకుంటారంట? జ్ఞానులు అనుకుంటారంట. తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుంటారంట. అలాంటి వారికి ఏంటంట? శ్రమ. అంటే నేను అనుసరించేదే కరెక్ట్, నేను చేసేదే రైట్, నాకే అన్నీ తెలుసు, ఇంకెవరికేమీ తెలియదు అనుకునే వాళ్ళందరూ ఏం పొందుతారో తెలుసా? శ్రమ పొందుతారు. తప్పకుండా శ్రమకు కారణమవుతుంది. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యముని ఎముకలకు సత్తువ లభిస్తుంది, కలుగుతుంది. దేవుని వాక్యంలో మనం చదివాం ఏమని? శ్రమకు గల కారణాలు. వాళ్ళు ఎన్నో సిద్ధాంతాలు కలిగి ఉంటారు. ఏమంటారు? నువ్వు కీడా అయితే నీకు మేలవుద్ది, మేలా కీడవుద్ది, లేకపోతే చేదా అయితే తీపవుద్ది. చేదును తీపి అనుకుంటారా ఎవరైనా? చాలామంది అంటూ ఉంటారు ఏమని? ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇది చేతులు కాదు, ఏమనుకోండి, కాళ్ళు అనుకోండి. అంటే నా చేతులను వాడు ఏం చేయాలనుకుంటున్నాడు? కాళ్ళుగా మార్చేయాలనుకుంటున్నాడు. ఇదేం పశ్చాత్తాపం, ఇదేం ఒప్పుదల? చేతులు కాదండి కాళ్ళు అనుకోండి. ఎందుకు నీకు అంత పశ్చాత్తాపం అయితే కాళ్ళే పట్టుకో. కానీ చేతులను పట్టుకొని ఇవి చేతులు కాదండి కాళ్ళు అనుకోండి అంటే నేను ఎందుకు అనుకోవాలి? నా చేతులు అనుకుంటాను, నేను కాళ్ళు ఎందుకు అనుకోవాలా? ఎందుకు అనుకోవాలా? ఇదే సిద్ధాంతం. ఏంటి? చేదునేమనుకోండి? తీపి అనుకోండి. చీకటినేమనుకోండి? వెలుగు అనుకోండి. తర్వాత కీడునేమనుకోండి? ఎట్లా అవుద్ది? కీడే, మేలు మేలే. వాళ్ళకే శ్రమ, వాళ్ళకే శ్రమ. వీరు ఇట్లా మాట్లాడి అభ్యంతరాలకు కారణమవుతారు. అభ్యంతరాలు రాక తప్పదు. కానీ ఎవరి వలన అభ్యంతరం కలుగుతుందో వాళ్ళకేంటి? శ్రమ, వాళ్ళకి శ్రమ. అందుకే ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుణ్ణి అనుసరించుట కాక నీ జీవితంలో దేన్ని అనుసరించినా, దేవుణ్ణి అనుసరించుట మానివేసి అధికారులనో ధనమునో డబ్బునో దేన్నో అనుసరిస్తే ఏమవుతుందో తెలుసా? శ్రమకు కారణమవుతుంది. అవును, ఆ మనుషుడు దేవుని ఆజ్ఞ ఎరుకో పట్టణంలో ఉన్న దేనిని ఏం చేయొద్దు, ఆశించవద్దు. ఆశించి దాచిపెట్టుకున్నాడు. ఆకాను ఏమైనాడో తెలుసా? శ్రమకు కారణమైనాడు. తన కుటుంబం అంతటిని శ్రమపరిచినాడు. అంతేకాదు ఇశ్రాయేలీలను కూడా ఏం పెట్టాడు తెలుసా? బాధ పెట్టెను అని రాయబడింది. ఇశ్రాయేలును బాధ పెట్టడానికి కారణమైనాడు. ఇశ్రాయేలుని ఏం చేయడానికి కారణమైనాడు? బాధ పెట్టడానికి కారణమైనాడు. దేవుని అనుసరించడం మానివేసినాడు. దేవుని ఆజ్ఞలు మీరు వేసినాడు. అందుకే లోబడలేదు దేవుని ఆజ్ఞకు. ఆకాను లోబడక నష్టపోయినాడు. సౌలు లోబడక నష్టపోయినాడు. పాపము వలన నష్టపోయినాడు ఆహాబు. అంతేకాదు దేవుణ్ణి అనుసరించడం మానివేసి
బయలును అనుసరించిన కారణాన నష్టపోయినాడు. ఎవరు? ఆహాబు. తిరిగి నాలుగో కారణం ఏంటి? నాలుగో కారణం, శ్రమకు నాలుగో కారణం ఏంటి? మొదటి కారణం పాపము, రెండవ కారణము లోబడనొల్లకపోవుట, మూడో కారణము యెహోవాను అనుసరించక వేరొకను అనుసరించుట, నాలుగో కారణం యూదా పత్రిక 11వ వచనం. యూదా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? వారికి శ్రమ. ఎవరికి? చదవండి. వారు కయ్యూను నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి ఏం చేసిరి? నశించిరి. వారికి శ్రమ అంటే వారు బహుమానం పొందాలని తప్పు త్రోవలో పరిగెత్తినారు, వంకర త్రోవలో నడిచినారు, తిరస్కారం పాలైనారు. అంతేకాదు వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచారు. ఏంటి కయ్యూను నడిచిన మార్గం? వారు కోరహు నడిచిన మార్గం, బిలాము నడిచిన మార్గం. వారు కోరహు నడిచిన మార్గంలో నడిచారు, బిలాము నడిచిన మార్గంలో వాళ్ళు నడిచినారు. అందుకే శ్రమ వాళ్లకు. ఎంత ఘోరమైనటువంటి దుస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. కారణం ఏమిటి అనగా వారు దేవుడిచ్చిన మార్గమును గాక, దేవుడు సూచించిన దాన్ని గాక వేరే మార్గములోకి వెళ్ళిపోయి నష్టపోయినటువంటి పరిస్థితి. కయ్యూనులో ఉన్నటువంటి నష్టం ఏంటో తెలుసా? తన సహోదరుని ఏం చేయుట? తన సహోదరుని ద్వేషించుట. సహోదరుడు అంటే ఎవరు? హేబేలుని ద్వేషించినాడు. హేబేలు మంచి చేశాడు. మంచి చేస్తే మంచి చేసిన వాడిని గౌరవించి సన్మానించాల్సింది పోయి మంచి చేసిన వాడిని దూషించి మంచి చేసిన వాడిని హత్య చేసినాడు. నష్టపోయినాడు. దుష్టుని సంబంధి. ఎవరు దుష్టుని సంబంధి? కయ్యూను దుష్టుని సంబంధి, దేవుని సంబంధి హేబేలు. అందుకే విశ్వాసము లేకుండా నడిచిన వాడు, బహుమానం పొందాలని ఆశపడ్డాడు, నష్టపోయినటువంటి మనుషుడు. ఇది నాడ మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని? బహుమానము కొరకు పరిగెత్తి గురిని కోల్పోయిన వారు. గురిని కోల్పోయిన వాడు తప్పకుండా ఏమవుతాడో తెలుసా? శ్రమల పాలవుతాడు. ఏం పాలవుతాడు? శ్రమల పాలవుతాడు. గురిని కోల్పోతే. కయ్యూను గురిపోయింది, బిలాము యొక్క గురిపోయింది, కోరహు యొక్క గురిపోయింది. వాళ్ళు గురిని కోల్పోయినారు. వాళ్ళు తప్పు త్రోవల్లోకి వెళ్ళిపోయినారు, దేవునికి ఇష్టము కాని మార్గాల్లోకి వెళ్ళిపోయినారు. దేవుని మార్గంలో ఉండడానికి ఇష్టపడలేదు వాళ్ళు వేరే మార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చినారు. అందుకే నష్టం. బిలాముకు ఒక గురి ఉంది. ఆ గురి ఏంటో తెలుసా? కయ్యూనుకు ఒక గురి ఉంది. ఆ గురి ఏంటో తెలుసా? కోరహుకు ఒక గురి ఉంది. ఆ గురి ఏంటో తెలుసా? కయ్యూనుకున్న గురి ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండాలి అనే గురి. అందుకే దేవుడు శాపం పెట్టిన తర్వాత కయ్యూను ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? దేవుని సన్నిధి నుండి త్రోలివేయబడి. ఆ మాట చదవండి. ఆ మాట ఆదికాండము 4వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 4. ఆదికాండము 4వ అధ్యాయం. ఈ మాటను చదువుతాం. 13-14 వచనాలు. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశమును నన్ను వెలగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదింబరనై ఉందును. కావు నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదయ్యా. అంతేకాదు నీ సన్నిధికి రాకుండా నేనేం చేయబడ్డాను? వెలివేయబడ్డాను. తద్వారా నా జీవితంలో దిగులు. నా జీవితంలో ఏంటి? దిగులు. నా జీవితంలో దిగులు, నా జీవితంలో బాధ, శ్రమ ఇవన్నీ కలగటానికి కారణమైంది. నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడ్డాను అంటే దేవుని సన్నిధిలో ఉండకుండా వెలివేయబడినటువంటి పరిస్థితి. ఆ గమ్యము చేరుకోలేకపోయినాడు. దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటి గమ్యము అతని జీవితంలో కోల్పోయినాడు. దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడి దేశదిమ్మరగా ఉంటా, ఈ బాధ నేను భరించలేను, ఎవడైనా నన్ను కనుగొని నన్ను చంపేస్తే బాగుండు అనే ఆలోచనలోనికి వచ్చినాడు కయ్యూను. కోరహు మంచి ఆలోచన కలిగిన వాడు. కోరహు విషయంలో మనకుండేటువంటి ఆలోచన బైబిల్ గ్రంథం నుండి మనం గమనిస్తే,
కోరహు చేసినటువంటి పని ఏ విధంగా తిరుగుబాటు చేస్తూ వచ్చినాడో, కోరహు యొక్క జీవితంలో అనేకులను ప్రేరేపించి దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేయగలుగుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అందుకే కోరహు యొక్క వాస్తవమైనటువంటి విషయం ఏమిటంటే, కోరహు లేవి గోత్రీకుడు, లేవి లేక పరిచర్యను చక్కగా చేయవలసిన వాడు. అందరూ పరిశుద్ధులే, మీరే నా పరిశుద్ధులు, అందరూ పరిశుద్ధులే అని తానుగాక అనేకులను ప్రేరేపించి తాను భయంకరమైనటువంటి శ్రమకు, నష్టానికి కారకుడవుతూ వచ్చినట్లు మనం చూస్తాం. అందుకే అయ్యో వారికి శ్రమ. ఎందుకు వారికి శ్రమ? వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచారు. బహుమానం పొందాలని ఆతురముగా పరిగెత్తినాడు బిలాముని. కోరహు దేవుని యొక్క కార్యముల విషయంలో తనకంటూ తాను హెచ్చించుకుంటూ తిరస్కారం చేస్తూ వచ్చినాడు. తిరస్కరించబడుతూ వచ్చిన పరిస్థితిని మనం చూస్తాం. అందుకే కోరహు యొక్క పరిస్థితి, ఎంత శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను కోరహు కలిగి ఉండాలి. కానీ ఆ మనుషుడు ఆ పరిస్థితిలో నుండి ఆ పరిస్థితిని కోల్పోతూ వచ్చిన వాడే ఉంటున్నాడు. తిరిగి మూడో వ్యక్తిగా బిలామును గురించి మనం చూస్తాం. బిలాము ఆయన ఒక ప్రవక్త, మంచి శ్రేష్టమైనటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త గురించి మనం ఎరుగుదుము. అతడు ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చాడు అని రాయబడింది. అతని యొద్దకు వచ్చి అనే మాటను మనం చదువుతాం. కాబట్టి ఇలాంటి ప్రవక్త, అతడు ఏది నోటితో పలుకుతాడో అది అవుతుంది అనేటువంటి ప్రవక్త, అతడు పలికినది జరుగుతుంది అనేటువంటి ప్రవక్త. అటువంటి ప్రవక్త తను ఆశించినాడు. తనకు ఒక గురి ఉంది. ఏంటి ఆ గురి అంటే, రాయబడింది బైబిల్లో, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు కలుగునుగాక, లభించునుగాక, నా అంత్యదశ వారి అంత్యదశ వంటి దగునుగాక అని తాను ఆశించినాడు. కానీ దుర్మార్గపు మరణాన్ని పొందినాడు. బహుభయంకరంగా మరణించిన పరిస్థితిని మనం చూడగలుగుతుంటున్నాం. అందుకే వారు శ్రమ పడ్డారు, వారు శ్రమల పాలవుతూ వచ్చినారు. నిజమే, ఈనాడు మన జీవితాల్లో మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకు వారు శ్రమపడుతూ వచ్చినారంటే, వారికి ఇష్టమైన మార్గమునకు తొలగిపోయినారు. వారు వేరే మార్గంలోకి వెళ్ళిపోయినారు. దేవుడు అనుగ్రహించిన మార్గంలో వారు ప్రయాణం చేయలేదు. దేవుడు చూపించిన మార్గమును వారు కోరుకోలేదు. అందుకే వారు విశాలమైన మార్గముకు వెళ్ళిపోయినారు. ఇరుకు మార్గంలో వారు ప్రవేశించలేకపోతూ వచ్చినారు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అని దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియచేయబడింది. కాబట్టి నీతిమంతుల మార్గము దేవుడికి తెలియను, దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తుంది అనేది వాస్తవమైన విషయము. ఆ విధంగా వారు శ్రమల పాలవుతూ వచ్చినారు. ఎందుకు శ్రమ వారి జీవితంలో? వారు శ్రమపడింది కాక అనేక మంది తమతో ఉన్న వారిని, దేవుని ప్రజలను కూడా వారు శ్రమ పెట్టగలుగుతూ వచ్చిన వారే ఉంటున్నారు. శ్రమ పెట్టారు. ఎందుకంటే వారి జీవితంలో ఎంత భయంకరమైనటువంటి దుస్థితిని వారు కలిగి ఉన్నారో దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ వచ్చిన వారమై ఉంటున్నాం. తిరిగి ఐదవదిగా దేవుని యొక్క వాక్యములో నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి ఐదో విషయము ఏమిటి అంటే, మేలు కొరకైనటువంటి శ్రమ. మేలు కలగటానికి శ్రమపడాలి, మేళ్ళు పొందటానికి శ్రమపడాలి, మహిమ పొందటానికి శ్రమపడాలి. మనము దేవుని యొక్క అభివృద్ధిని చూడటానికి, మనము దేవుని చేత అభివృద్ధి పరచబడటానికి శ్రమపడాలి. శ్రమ వలన ఆశీర్వాదము, శ్రమ వలన క్షేమము, శ్రమ వలన మేలు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగే వారమై ఉంటున్నాం. శ్రమ మేలు కొరకే ఉండేటువంటి శ్రమ అనేది ఐదవదిగా మనం గమనిస్తాం. 4 విషయాలు మన యొక్క స్వయంకృతాపరాధం వలన, మన యొక్క దేహంలో, మన జీవితంలో జరిగేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి నడవడికను బట్టి, ప్రవర్తన బట్టి, జీవితాన్ని బట్టి ఈ 4 రకాలైనటువంటి పరిస్థితులు శ్రమలకు కారణమవుతున్నాయి. అందులో మొదటి పరిస్థితిని మనం గమనించగలిగినట్లయితే, పాపం వలన శ్రమకు కారకులైనారు. రెండవదిగా లోబడనొల్లకపోవటం వలన శ్రమకు పాత్రులైనారు. మూడవదిగా యెహోవాను విడిచిపెట్టి వేరొకను అనుసరించిన కారణాన వారు శ్రమలకు గురవుతూ వచ్చినారు. నాలుగవదిగా వారు మార్గమును తప్పి తిరుగుట ద్వారా, వారు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి వారు వేరే మార్గములో, వారు వంకర మార్గంలో ప్రయాణం చేసిన కారణాన వారు శ్రమల పాలవుతూ వచ్చినారు. తిరిగి ఐదవదిగా శ్రమకు ఐదో కారణం ఏమిటి అంటే, మేలు కొరకే శ్రమ. మేలు కొరకే శ్రమ అనేది
ఎంతో వాస్తవమైనది. అందుకే బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. యోహాను సువార్త 16:33 యోహాను సువార్త 16:33 ఒక మాట వ్రాయబడినది. యోహాను సువార్త 16:33. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16:33. 16:33 నేను చదువుతున్నాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభు సెలవిచ్చినాడు. కాబట్టి శ్రమ కలుగుతుంది, లోకములో శ్రమలు కలుగుతాయి. కాబట్టి శ్రమ వస్తుంది. ఎందుకంటే ప్రభువును బట్టి శ్రమ వస్తుంది. అంతేకాదు నీ జీవితంలో నేను దేవుని మహిమను చూడటానికి, మేలును అనుభవించడానికి శ్రమ వస్తుంది. అందుకే మేలు కొరకైన శ్రమ అని ఈ విషయాన్ని మనము ధ్యానించే వారమై ఉంటున్నాం. ఎందుకు దేవుడు మేలు కొరకాయ మన జీవితాల్లో శ్రమలు అనుమతిస్తాడు? మేలు కొరకాయ మన జీవితంలో శ్రమలను మన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతిస్తుంటున్నాడు అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే, ఒక్క విధానాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి శ్రమలు మన జీవితాల్లో అనేక విషయాలు నేర్పిస్తాయి. దానిని టూకీగా తెలుసుకోవడానికి మేలు కొరకే వచ్చింది శ్రమ అని చెప్పడానికి కొన్ని కారణాలు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం, పరిశీలిద్దాం. మేలు కొరకు శ్రమ అంటే శ్రమ వస్తే మేలు జరుగుతుందా? శ్రమలు రావటం వల్ల మేలు మనం పొందగలమా? వాస్తవముగా ఆ విషయాలనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దానికి ముందుగా ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. యోసేపు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, అన్నలతో ఏకీభవించలేదు, ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఈ ప్రత్యేకమైన వ్యక్తిని ఎంతగానో దేవుడు ఆశీర్వదించాలి. అవును, ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. బైబిల్లో రాయబడింది, నన్ను గణపరచువని నేను గణపరుస్తానని ప్రభు చెప్పాడు. అంతేకాదు యెహోవాయందైన భయము ఐశ్వర్యం తీసుకొస్తుందని చెప్పినాడు. ఐశ్వర్యవంతుడు కావాలి ఆయన తప్పకుండా. ఇలాంటి పరిస్థితుల్లో మరి యోసేపు ఎన్ని పరిస్థితులు అనుభవించినాడు? వాళ్ళ అన్నదమ్ములందరి కంటే కూడా శ్రమలు పడింది ఎక్కువ యోసేపు మాత్రమే. దావీదున్నాడు, దావీదు వాళ్ళ అన్నదమ్ములందరికంటే కూడా ఎక్కువ శ్రమలు పడుతూ వచ్చినాడు. ఎందుకు ఈ శ్రమలు? దేని కొరకు ఈ శ్రమలు? కారణం ఏమిటి? యోసేపును అతడు చెప్పిన మాట నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఎప్పుడు మన జీవితాలు పరిశోధనలోకి వెళ్తాయి? శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడే పరిశోధించబడతాం. అప్పుడే శ్రేష్టమైనటువంటి విషయాన్ని దేవుడు మన జీవితంలో జరిగించి దేవుడు ఉద్దేశించిన స్థాయిలోకి మనల్ని తీసుకువెళ్తాడు. విశ్వాస జీవితము అంటే ఏదో సుఖముగా సాగిపోయేది కాదు. ఎన్నో శ్రమలు, బాధలు. అయితే చాలామంది ఒక ప్రశ్న అంటారు, యేసుని నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు రావు కదా, శ్రమలు ఉండవు కదా, లోకంలో ఉండే వాళ్ళకి శ్రమలు ఉంటాయి, మీకు ఆనందం కావాలంటే యేసు దగ్గర రండి, సంతోషం కావాలంటే యేసు దగ్గర రండి, మీకు బాధలు పోవాలంటే, కష్టాలు తీరాలంటే యేసు దగ్గర రండి అని చెప్తారు. ఈ మధ్య ఒక ప్రశ్న కూడా వేశారు. ఏమని? యేసు నమ్ముకునేదాకానేమో మీకు ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలుండో, ఏ రోగాలుండో, ఏ ఇబ్బందులుండో, యేసు నమ్ముకోండి అని చెప్తారు. యేసు నమ్ముకొని మందిరానికి వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలు పడాలో, ఎన్ని శ్రమలు పడి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలనే శ్రమల గురించి చెప్తారు. ఇదేంటి ఇట్లా చెప్తున్నారేంటి అని వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ప్రశ్నకు జవాబు ఏమిటి అనగా, వాస్తవముగా 4 కారణాలు ఇప్పటి వరకు మనం ధ్యానించినాం. ఈ 4 కారణాలను బట్టి ప్రతి మానవుడు శ్రమల పాలవుతాడు. అయితే ఈ 4 కారణాలు యేసు దగ్గరికి వస్తే ఈ 4 కారణాలు నీ జీవితంలో ఉండవు. ఏంటా కారణాలు? పాపం ఒకటి, లోబడిన స్వభావం ఒకటి, దేవుని విడిచిపెట్టేటువంటి స్థితి ఒకటి, 4వదిగా వేరు మార్గాలు, ఇష్టమైన మార్గాలు, వంకర మార్గాల్లోకి వెళ్ళిపోయేది ఒకటి. ఇవి ఉండవు. వాటన్నిటిని ప్రభు నేను విడిపిస్తాడు కనుక ఆ రకమైన శ్రమలు నీకు ఉండవు. 2వది, లోకములో ప్రభులోకి వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు నీ జీవితంలో అనుమతించబడతాయి. ఆ శ్రమలు ఎందుకు అనుమతించబడతాయి? కారణం ఏంటంటే మహిమ కొరకే. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఒక మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. 18వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. నీవు ప్రభువులో లేకుండా దేవునికి వెలుపల లోకస్తుడుగా, అవిశ్వాసుగా ఉండి శ్రమపడే శ్రమ వేరు, క్రీస్తులో ఉండి శ్రమపడే శ్రమ వేరు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. లోకములో దేవుణ్ణి తెలుసుకోకుండా
ప్రభువుని అంగీకరించకుండా, పాప క్షమాపణ లేకుండా నీవు పొందే శ్రమలు ఘోరమైనటువంటి శ్రమలు. దేవుణ్ణి కలిగి దేవునిలో ఉండుట వలన విశ్వాస జీవితంలో సాగుతూ ఉండగా వచ్చేటువంటి శ్రమలున్నవే, వాటిని అనుభవించుట వేరు. అవి యేసు లేకుండా నువ్వు ఎన్ని శ్రమలు పడితే, నీ జీవితంలో అనుమతించిన శ్రమలన్నిటికీ నీకు పరిష్కారం దొరకదు. సతమతం అవుతావు, దిగులు చెందుతావు, కలవరం అవుతావు, కృంగి కృషించిపోతావు. కానీ దేవుణ్ణి కలిగి నీ జీవితంలో అనుమతించబడేటువంటి శ్రమలు, దేవుణ్ణి కలిగి ఉండి నీ జీవితంలో శ్రమలు వచ్చినాయి అనుకో, అవి నీకు శ్రమలుగా ఉండవు. ఎందుకంటే ఒక మాట నేను మీకు చెప్తాను. ఆ పొద మండుతుంది కానీ ఆ పొద ఏమవలేదు, కాలిపోలేదు. అందుకే దేవుని వాక్యములో మనం చదువుతున్నాం, పొద మండుతుంది కానీ అది కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదు? ఆ పొదలో దేవుడున్నాడు. దేవుని వాక్యములో మనం చదువుతాం, మార్క్స్ వార్తలో దోణిలో ప్రయాణం చేసినప్పుడు ఆ దోణి అలల చేత నిండిపోయింది, కానీ ఆ దోణి మునిగిపోలేదు. కారణం, ఆ దోణిలో ప్రభు ఉన్నాడు. అంటే అలలు అనేవి నీ జీవితంలో ఎదురయ్యే ఎన్ని ఒడిదుడుకులు, కష్టాలు, శ్రమలు, బాధలు కదా, ఇవన్నీ నీ మీదకి వచ్చి నిన్ను ముంచివేయాలని ప్రయత్నించినా నువ్వు మునగవు. కారణం, నీలో ప్రభు ఉంటే. అయితే ఆ పొద నీ హృదయము, నీ జీవితము, అందులో ప్రభు ఉంటే మండిపోయే పరిస్థితులు ఎన్నో నీ జీవితం మీద దాడి చేసినా నువ్వు కాలిపోవు. లోకమంతటికి మండుతున్నట్టు కనబడతావు, కానీ నువ్వు కాలిపోవు. ఎందుకో తెలుసా? నీలో ప్రభు ఉన్నాడు కనుక. అందుకే ప్రభు ఉన్న జీవితము అద్భుతం. ప్రభు ఉన్న జీవితం ఎంతో గొప్పది. ఇంకో మాట కూడా నేను మీకు చెప్తాను, ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ మాట అంటే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. మిక్కుటమైన ఆయాసం వచ్చింది ఆ మనుషుడు హిజ్కియా రాజుకి. మిక్కుటమైన ఆయాసం వచ్చింది, తదుపరి నెమ్మది పొందడానికి కారణమైంది. కన్నీరు కార్చినాడు, ఇంకా చనిపోతున్నాడనే బాధలోకి వెళ్ళిపోయినాడు. అయితే దేవుడు అన్నాడు, నీ ప్రార్థన విన్నా, నువ్వు కన్నీళ్ళు విడిచుడు చూచాను, చావవు, 15 సంవత్సరాలు నీకు ఆయుష్యము నీకు అనుగ్రహిస్తున్నానని ప్రభు సెలవిచ్చినాడు. ఈ విధంగా దేవుడు ఆయుష్యమునిచ్చినటువంటి వాడు, ఆరోగ్యమునిచ్చినటువంటి వాడు, ఆశీర్వాదం ఇచ్చినటువంటి వాడు. అందుకే మన జీవితంలో దేవుడు శ్రమలు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తాడు అంటే, మనము ప్రభువుకు మహిమకరంగా జీవించేదాని కొరకే, మనల్ని ఆశీర్వదించేదాని కొరకే, అభివృద్ధి పరిచేదాని కొరకే కొన్ని పరీక్ష, పరిశోధనలు, శ్రమలు, శోధనలు మన మీదకి రాబడతాయి. అయితే ఇవన్నీ ఎందుకో తెలుసా? మేలు కొరకే, ప్రమోషన్ కొరకే, నిన్ను అభివృద్ధి చేయుట కొరకే. అందుకే ఇంకో మాట కూడా నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఏంటి ఆ విషయం అంటే, లోకస్తునికి, అవిశ్వాసికి, లేక దేవుణ్ణి ఎరక్క దేవునికి వెలుపల ఉన్నవానికి శ్రమలు ఘోరమైనటువంటి బాధలుగా పరిణమిస్తాయి. అయితే విశ్వాసికి శ్రమలు కాదు, అవి పరీక్షలు. ప్రతి వ్యక్తికి ఒక పరీక్ష అవసరం. ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని తెలుసుకోవడానికి పరీక్ష అవసరం. వాడు చదువుకున్నటువంటి చదువులో మెరిట్ తెలుసుకోవడానికి పరీక్ష అవసరం. అదేవిధంగా విశ్వాస జీవితంలో నా విశ్వాసం యొక్క పరిమాణం, నా విశ్వాసం యొక్క అభివృద్ధి, క్షేమము, ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదల, ప్రభువుకు సమీపస్తులంగా కాబడేదాని కొరకాయ్, ప్రభు పాదముల దగ్గర పడేదాని కొరకాయ్, ప్రభువు యొక్క మహిమను కనుగొనేదాని కొరకాయ్ శ్రమలు మన జీవితంలో అనుమతించబడటం మేలు. అందుకే లోకస్తునికేమో అవి శ్రమలు, విశ్వాసికేమో అవి పరీక్షలు. అయితే ఈ శ్రమ మేలు కొరకే అనే విషయాన్ని మనం గ్రహించాలి. బైబిల్లో ఒక విషయాన్ని నేను 3 వచనాలను నేను మీకు చదివి వినిపిస్తాను. ఏంటి ఆ విషయాలంటే, దేవుని యొక్క బిడ్డలు శ్రమ కలుగుట ద్వారా ఏం పొందారు అనేది. రండి చదువుతాం. దేవుని వాక్యంలోని కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, 119వ అధ్యాయం, Psalm 119, 119వ అధ్యాయము 75వ వచనాన్ని మొట్టమొదటి నేను చదువుతున్నాను. 75వ వచనం. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవే నీవు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును. ఏం కలిగిన వాడే శ్రమపరిచినాడు, శ్రమలు అనుమతించినాడు? విశ్వాస్యత గలవాడవై నువ్వు శ్రమలను అనుమతించినావు, శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును అంటున్నాడు. కాబట్టి నీ తీర్పులు న్యాయమైనవి. న్యాయమైనటువంటి దేవుడు, న్యాయముగా నాకేమి ఇవ్వాలి అది ఇస్తావు.
కాబట్టి శ్రమ కూడా న్యాయమైంది నాకు ఇవ్వడానికి. శ్రమ పడటం కారణమైంది. 8 మంది పిల్లల్లో 7 బాగానే ఉన్నారు, 8వ వాడే ఎన్నో శ్రమలు పడ్డాడు. శ్రమలు పడి తరువాత సింహాసనం మీదకి రాగలిగినాడు. దేవుడు ఇచ్చే ఆ గొప్ప సింహాసనము, దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము ఊరికినే రాదు. ఉచితంగా రాదు. రక్షణ ఉచితము, నీతి ఉచితము, పాప క్షమాపణ ఉచితము, ఆశీర్వాదము ఖరీదైంది. ఎందుకు? ఎట్లా? దేవుడిచ్చే సింహాసనం, 12 గోత్రాల మీద రాజు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదం నీ సంతతిలో ఒకడు రాజుగా ఉండక మానడు అనే ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం. అది సామాన్యమైనది కాదు. అది సౌలుకు లేదు. అది ఆ తర్వాత కాలంలో యెరోబాముకు లేదు. ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేల్ రాజులు ఎవరికి లేదు. యూదా రాజు అయిన దావీదుకే, అంటే మొత్తము రాజ్య పరిపాలన చేసే దావీదుకు మాత్రమే దక్కింది. తర్వాత యెరోబాము, ఇంకా మిగతా రాజులందరూ ఉన్నారు. అయితే దావీదుతో చేసిన నిత్యమైన నిబంధన ప్రమాణం ఏమంటే, సత్య ప్రమాణము దేవుడు ఏం చేసినాడు అంటే, నీ సంతతిలో ఒకడు రాజుగా ఉండక మానడు, దావీదుకు దీపమును ఉండనిచ్చేదనన్నాడు దేవుడు. ఈ గొప్ప ఆశీర్వాదము ఊరికే వస్తుందా? ఆ సింహాసనం ఊరికినే వస్తుందా? ఏదో మందిరానికి బైబిల్ పట్టుకొని వచ్చి వెళ్ళిపోతానంత మాత్రాన్ని ఈ సింహాసనాలు వచ్చేస్తాయా? ఈ ఆధిక్యతలన్నీ వస్తాయా? ప్రభు పక్షమున శ్రమపడుట మనకు నియమింపబడి ఉన్నది. ప్రభు పక్షముగా కొన్ని పరిస్థితులను మనం అనుమతించాలి, అధిగమించాలి. అందుకే సౌలు చేత తనవబడ్డాడు, అబ్షాలోము చేత కొట్టబడ్డాడు, భయంకరమైన పరిస్థితులు, గ్రామస్తుల చేత వెలివేయబడ్డాడు, త్రోలివేయబడినటువంటి పరిస్థితులు, నిష్కారణముగా తాను ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అడవి పాలైపోతూ వచ్చినాడు, కొండల గుహల లోయల్లోకి వెళ్ళిపోయి దాక్కోవాల్సి వచ్చింది, ప్రాణాన్ని కాపాడుకోవడానికి వచ్చింది. ఏ ప్రజలైతే తిరస్కరించినాడో ఆ ప్రజల పక్షానే చేరాల్సి వచ్చింది, వాళ్ళ పంచనే చేరాల్సి వచ్చింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు అనుభవించినాడు. తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఊరికనే ఎవరి స్టేట్మెంట్లు? ఈ లోకములో డబ్బులు కట్టి స్టేట్మెంట్లు తెచ్చుకోవచ్చు, డబ్బులు కట్టి రిపోర్ట్లు తెచ్చుకోవచ్చు. ఫలానా ఛానల్ ఇంత మంచిది, ఫలానా న్యూస్ పేపర్ ఇలాంటిది, ఇవన్నీ ఉన్నాయని ఇవన్నీ ఏదో తెప్పించుకోవచ్చు. కానీ దేవుడి దగ్గర నుండి మనం తెచ్చుకునే స్టేట్మెంట్ ఉందే, సాక్ష్యం ఉందే, సర్టిఫికెట్ ఉందే, అది శ్రేష్టమైనది. అది ఊరికే రాదు, చాలా శ్రమపడాలి. అందుకే దావీదు శ్రమపడ్డాడు. చివరికి అన్నాడు ప్రభు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అని ప్రభు చెప్పాడు. ఇష్టానుసారుడైన మనుషుడు. ఈ గొప్ప ఏర్పాటు అతని జీవితంలో రావడానికి శ్రమల పాలైనాడు. అందుకే దావీదు ఆ మాటనే చెప్పాడు. అందుకే దావీదును గురించిన మాటనే నేను చదువుతున్నాను. 75వ వచనాన్ని చదివాను. విశ్వాస్యత గలవాడవై శ్రమ పరిచితివనియు నేను ఎరుగుదును అన్నాడు. అంతేకాదు, రెండో విషయాన్ని చెప్పుకుంటాం రండి. 67వ అధ్యాయము 67వ వచనాన్ని చదువుతాను. 119వ అధ్యాయము 67వ వచనం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుస్తున్నాను. శ్రమల కలక ముందు విచ్చలవిడిగా జీవించినాను, ఇప్పుడు శ్రమ కలుగుట నాకేమైంది? మేలే. వాక్యమును అనుసరించి నడుస్తున్నాం. తిరిగి ఇంకో విషయాన్ని కూడా మనం చదువుకుంటాం. ఏమని? 71వ వచనాన్ని చదువుతాం. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. నీ కట్టడలను నేర్చుకున్నట్లుగా శ్రమనొంది ఉండుట నాకేమైంది? శ్రమనొంది ఉండుట మేలు అని చెప్పినాడు. అసలు మనం శ్రమలు పడటం వల్ల వచ్చే లాభం ఏంటో తెలుసా? 3 విషయాలు చెప్పబడ్డాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, 1 Peter chapter 5 verse 10. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. 5వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచడం. శ్రమ కొంచెము కాలమే. కొంచెము కాలం శ్రమపడిన పిమ్మట తాను మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. పూర్ణులుగా చేయబడతావు, స్థిరపరచబడతావు, బలపరచబడతావు. కాబట్టి అయితే నీ జీవితంలో వచ్చేటువంటి శ్రమ ఉందే, ఆ శ్రమ నీ జీవితంలో శ్రమగా ఉండదు. ఎందుకంటే ప్రభు కృప. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. దేవుని కృప నీకు తోడుకుంటే అది శ్రమగా ఉండదు.
దేవుడు లేకుండా నువ్వు శ్రమ పడితే నీవు కృషించిపోయి నశించిపోవలసిన పరిస్థితి. దేవుణ్ణి కలిగి ఉంటే మేలులు కలిగేటువంటి పరిస్థితులు. అందుకే మేలు కొరకే శ్రమ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. యోసేపు అందుకనే ద్వేషించబడ్డాడు, గుంటలో పడద్రోయబడ్డాడు, అమ్మబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళాడు, సింహాసనం మీదకి వెళ్ళాడు. ఎంత మేలు పొందుతూ వచ్చినాడు. నేను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని దేవుడు అతన్ని గొప్ప చేస్తూ వచ్చినాడు. ఈ దినాన మన జీవితాల్లో మనం కూడా ఈ రాత్రి మనము దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకొని ప్రభువుకు అప్పగించుకోవాల్సిన వారం అంటున్నాం. కాబట్టి 5 విషయాలు దేవుని వాక్యంలో మనం చూడగలిగినాం. మొట్టమొదటి విషయము శ్రమలకు కారణం ఏంటి? పాపము అనేది శ్రమలకు కారణం. ఎందుకు అంటే దేవుడు ఆకాశాన్ని మూస్తాడు, భూమి మీద వర్షం పడదు, కరువుతో అలమటించవలసిన పరిస్థితి. అదేవిధంగా ఆహాబు యొక్క తండ్రి ఇంటి వారు పాపం చేయడానికి కారణమైనారు. లోబడనొల్లని ప్రజలకు, లోబడనొల్లని పిల్లలకు శ్రమ అని దేవుని వాక్యంలో రాయబడింది. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించడానికి శ్రమలు విస్తరిస్తాయి అని రాయబడింది. 4వదిగా అయ్యో వారికి శ్రమ. ఎందుకో తెలుసా? వారు తిన్నని మార్గమును విడిచిపెట్టారు, బహుమానం పొందవాలని ఆతురముగా పరిగెత్తినారు. వంకర మార్గాల్లో వారికి ఇష్టమైన మార్గాల్లో స్వలాభమును ఆశించి వారు ప్రయాణం చేస్తూ వచ్చినారు. అందుకే వారికి శ్రమ అని దేవుని వాక్యంలో మనం చదివాం. 5వదిగా మేలు కొరకు శ్రమ. దేవుడు నీ జీవితంలో మేలు ఇవ్వటానికి శ్రమలు అనుమతించిన భయపడవద్దు, ధైర్యంగా ఉండు. మేలు చేయ ఉద్దేశించున్నాను గనుక భయపడవద్దు అని ఈ మాటను నీ హృదయంలో పదే జ్ఞాపకం చేసుకో. దేవుడు మేలు చేయ ఉద్దేశించున్నాడు గనక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ప్రభు నీ పక్షంగా ఉన్నాడు, నీ పక్షంగా ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. అందుకే ధైర్యంగా ముందున్న దినాల్లో ప్రభు కొరకే మనం ముందుకు సాగుటకు మనం సిద్ధపడవలసిన వారమైంటున్నాం. ప్రభుకు వెలుపల ఉంటే శ్రమల చేత కృషించిపోతావు, ప్రభులో ఉంటే ధైర్యంగా శ్రమలు ఎదుర్కొంటావు. అంతేకాదు మహిమిస్తాడు, మేలిస్తాడు, దేవుని కృపతోడుగా ఉంటుంది. శ్రమలు నీకు శ్రమలు కావు. రాబోయే ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కావు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అందుకే మన జీవితంలో మనము ప్రభుకి ఇష్టంగా జీవించినట్లు ప్రభు సహాయపడుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. జీవము గల దేవుడు తన మాటలు మనకు అనుగ్రహించినాడు. అందుకే మనం పరీక్షించుకొని దేవుని వాక్య వెలుగులో మనం ఒక తీర్మానంలోనికి వద్దాం. యేసు ప్రభు లేకుండా జీవిస్తే శ్రమలలో కృషించిపోతావు, నశించిపోతావు. యేసు ప్రభువుని కలిగి ఉంటే శ్రమలు నీ జీవితంలో మేలు కొరకు, మహిమ కొరకు, అభివృద్ధి కొరకు, క్షేమం కొరకని గుర్తుపెట్టుకో. అలా నీ జీవితాన్ని ప్రభు సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ స్థలాన్ని విడిచి వెళ్ళే ముందు ఓ తీర్మానంలోనికి రా. ప్రభు నీకు సాయం చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. తీర్మానం లేకుండా వెళ్ళిపోవద్దు. ఒక నిశ్చయంతో ఈ స్థలంలో నువ్వు బయలుదేరాలని ప్రభు కోరుతుంటున్నాడు. మీ కొరకే మేము ప్రార్థన చేస్తాం. ప్రేమలేని మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాసందుకు వస్తున్నాం. మీరు అనుగ్రహించిన మీ లేఖనాలను బట్టి వందనాలు. మీ వాక్యములో మీరు మాకు అనుగ్రహించిన జీవము గల మీ మాటలను బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఆహాబు యొక్క ఇంటివారు, తండ్రి ఇంటివారు ఇశ్రాయేలు ప్రజలకు ఎట్లా శ్రమకు కారకులైనారో మీ వాక్యంలో మీరు చూపించినందుకు వందనాలు. నీవే కాదా ఇశ్రాయేలు వారిని శ్రమపరచువాడు, నీవు కాదా అన్నప్పుడు ఏలియా ప్రవక్తన నేను కాదు, మరెవరు అంటే నీవు నీ తండ్రి ఇంటివారు. ఎందుకని దేవుని ఆజ్ఞలను విస్మరించి దేవుని ఆజ్ఞలను పాటించకుండా బయలుదేవతను పూజించిన కారణాన్ని, అనుసరించిన కారణాన్ని ఈ శ్రమలకు కారణమని, ఇశ్రాయేలు ప్రజలను శ్రమపడటానికి మీరే కారణమని ఏలియా ప్రవక్త చెప్పిన మాటను బట్టి వందనాలు. ఎందుకు శ్రమలు వస్తాయి మా జీవితంలో, శ్రమలు తెచ్చుకునే పరిస్థితులు ఏమిటో, కారణాలు ఏమిటో మీ వాక్యంలో మీరు చూపించారు. పాపం వలన శ్రమలు తెచ్చుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. లోబడకపోవటం వలన శ్రమల పాలవుతూ వచ్చినారు. ప్రభువా, మిమ్మల్ని విడిచిపెట్టి వేరొకరిని అనుసరించిన కారణాన్ని శ్రమలకు గురైనారు. మీ మార్గాలు వదిలిపెట్టి వేరే మార్గాల్లో వాళ్ళు ప్రయాణం చేయటం వలన వారు ఇష్టమైన మార్గంలో తొలగిపోయిన కారణాన వారు నష్టపోయిన పరిస్థితి, శ్రమల పాలవుతూ వచ్చిన పరిస్థితి. తిరిగి 5వదిగా మేలు కొరకే శ్రమలు వస్తాయని మీ వాక్యంలో చెప్పబడింది. ఎందుకు మా జీవితంలో శ్రమలు అనుమతించబడతాయో మీ వాక్యంలో స్పష్టముగా మీరు చూపించిన మాటను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన మీ లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. దేవా, మీ వాక్య వెలుగును మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. విన్న బిడ్డల హృదయాల్లో తేనే కార్యం జరిగించు. నా జీవితంలో నేను కూడా ప్రభువా నీకు ఇష్టడిగా జీవించడానికి సహాయపడు. ప్రభువా, ఏ పరిస్థితులున్నా మీ వైపు చూస్తూ ముందుకు సాగటానికి సహాయపడు.
ప్రభువా, ఆ విధంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. మేలు చేయ ఉద్దేశించడానికి భయపడొద్దని చెప్పారు. కాబట్టి నువ్వు మేలు చేసే దేవుడు గనక మీ వైపు చూస్తూ ముందుకు సాగటానికి సహాయపడండి. కనికరించమని కోరుతున్నా. మీరు తీసుకొచ్చిన ప్రియులను బట్టి వందనాలు. ఇంకెవరైతే దగ్గర నుండి దూరం నుండి చూస్తూ వినిచున్నారో వారిని బట్టి స్తోత్రాలు. వాళ్ళందరినీ కనికరించి భద్రపరచు. మీ సన్నిధి అనుగ్రహించు. మా ప్రియులు ఎవరైతే బాగోలేకుండా వాళ్ళని కనికరించు. సతీష్ కన్న బ్రదర్కి మంచి ఆరోగ్యం దయచేయండి. తిమోతి కొరకే ప్రార్థిస్తున్నా. జ్వరమును, తనకున్నటువంటి ప్రతి బలహీనతను విడిపించి వామిటింగ్ సెన్సేషన్ కూడా దూరపరచు. దేహంలో పూర్ణ ఆరోగ్యము దయచేసి మీరే బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నా. మంచి ఆరోగ్యము మీ దాసునికి దయచేయండి, బలపరచు. తిరిగి మీ దాసుడు ఎంజానను కొరకే ప్రార్థిస్తున్నా. మంచి ఆరోగ్యం తిరింపు, తన దేహంలో పూర్ణ స్వస్థ దయచేయి. ఇన్ఫెక్షన్లన్నీ కూడా ప్రభావ రికవర్ అయిపోయి త్వరగా కోలుకొని ప్రభావ మరి ఆపరేషన్ సిద్ధపడటానికి సహాయపడు. దయచూపు, దేహంలో పూర్ణ స్వస్థత దయచేయండి. మంచి ఆరోగ్యం మీ దాసునికి దయచేయి. అక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కూడా బలపరచు. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచు. అదేవిధంగా మీ దాసుడు స్టీల్ ప్లాంట్ కిషోర్ను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకే స్తోత్రములు. పరిపూర్ణ ఆరోగ్యం దయచే, తన దేహంలో పూర్ణ స్వస్థత దయచేయండి. మీ వాక్యం రాయబడిన ప్రకారం మేలు చేయ ఉద్దేశించున్నాను, భయపడొద్దని మీ ఉద్దేశం నెరవేర్చి మహిం పొందండి. మరి వారు సీఎంసీకి వెళ్ళాలని తలంపు కలిగి ఉంటున్నారు. మీ ఇక్కడ నడిపింపును వారికి అనుగ్రహించు. మీ కృప ద్వారా సరైన విధంగా మీరు వారిని నడిపించవలసిందిగా, గైడ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. సహోదరి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరచు. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచు. వారి ఇంటి నిర్మాణ విషయం కూడా సహాయపడు. దయచూపమని కోరుతూ ఇంతవరకు సహాయపడ్డారు. చేసిన మేలు కొరకే వందనాలు. ముందున్న దినాల కొరకాయ మీరే మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా మనం చేస్తూ మీ చేతులకు అప్పగిస్తూ బలహీనతలను వారిని బలపరచమని 11వ తారీఖు మీ దాసుడు ఎఫ్రాయిం సూజన్ గ్రేస్ని బట్టి వందనాలు. వారి వివాహ విషయంలో మీరే సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నా. కనికరించు, సహాయపడమని. 12 మీ దాసుడు కరుణ సునీత ఎంగేజ్మెంట్ విషయంలో కూడా కృప చూపమని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పటికీ చేరిన మనందరికీ, సర్వలోకములో తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.